పాటూరు గ్రామంలో ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ వర్కర్లకు ఇండక్షన్ స్టవ్లు, వంట పాత్రలను పంపిణీ చేశారు. చేనేత పవర్ లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం, పేదలకు గృహాల మంజూరు, దామరమడుగు పాటూరు బ్రిడ్జి నిర్మాణం వంటి ప్రభుత్వ పథకాల అమలుపై వివరాలు వెల్లడించారు. పాటూరు గ్రామంలో ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ వర్కర్లకు ఇండక్షన్ స్టవ్లు, వంట పాత్రలను పంపిణీ చేశారు. చేనేత పవర్ లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం, పేదలకు గృహాల మంజూరు, దామరమడుగు పాటూరు బ్రిడ్జి నిర్మాణం వంటి ప్రభుత్వ పథకాల అమలుపై వివరాలు వెల్లడించారు. పాటూరు గ్రామంలో చేనేతలకు ముఖ్యంగా మనం చేనేతలకు 200, పవర్ లూమ్ కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ మీకు ఇందాకే చెప్పాను. అలాగే ఆటో డ్రైవర్ల సేవలో ఆటో డ్రైవర్లకు కూడా మనం ఫ్రీగా శ్రీశక్తి బస్ పెట్టాం కాబట్టి ఆటో డ్రైవర్లకు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అకౌంట్లలో 15,000 వేస్తుంది. అలాగే మత్స్యకార సేవలో వీటికన్నిటికన్నా కూడా మనం అన్నా క్యాంటీన్, మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు లేని అన్నా క్యాంటీన్ ని మన ఎంఆర్ఓ ఆఫీసు ఎదురుగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. 5 రూపాయలకే పేద ప్రజలు ఎవరైతే కోవూరుకి వెళ్ళి పొద్దున టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ అందుబాటులోకి తెచ్చారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తిరిగి మీరు ఇక్కడికి వచ్చే లోపల అక్కడ భోజనం చేసుకున్న తర్వాత రావచ్చు. అలాగే ఇప్పటి వరకు మన ప్రభుత్వం మొత్తంగా 5 లక్షల ఇల్లు పంపిణీ చేసింది. ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో ఇక్కడ మనకి కోవూరు కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ పెట్టున్నాం. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో చాలా గందరగోళం చేసి మీకు అందరికీ ఇల్లు ఇవ్వాలంటే మీ పేర్లు అక్కడ నమోదున్నాయి, కానీ ఆ ఇల్లు మీది కాదు. ఇలాంటి అవకతవకలు జరిగి ఉన్నాయి. దానివల్ల దాన్ని రెక్టిఫై చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. ఆ యాప్లో నుంచి ఆ పేరు తీయాలంటే తీయలేకపోతున్నాం. నిజంగా ఇల్లు కావాల్సిన వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి మనం ఇల్లు ఇవ్వలేకపోతున్నాం. దానివల్ల దాన్ని ఇప్పుడు చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత రాబోయే రోజుల్లో మీకు ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చుండే వాళ్ళకి కాకుండా ఇంకా ఎక్కువ మందికి కూడా ఇల్లు ఇచ్చే విధంగా ఇంకొక 5 లక్షల ఇల్లు నిర్మాణానికి మన ప్రభుత్వం అంకురార్పణ జరగబోతుంది. వాటిల్లో మన కాన్స్టిట్యున్సీలు అన్నిటికీ కూడా తప్పకుండా వస్తాయని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే గీత కార్మికులకు, మద్యం షాపులు, వడ్డర్లకు మైనింగ్ లీజులు కూడా కేటాయింపు చేయడం జరిగింది మన ప్రభుత్వం. ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకు మెరుగైన సేవలు ఇప్పటి వరకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం 1345 కోట్లు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఆసరాగా నిలుస్తూ CMRF ద్వారా ఇంత డబ్బులు మన వాళ్ళు ఇవ్వడం జరిగింది. మన పాటూరులో కూడా ఆల్మోస్ట్ 13.5 లక్షల దాకా CMRF ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఎవరైతే బాగాలేదో వాళ్ళందరికీ కూడా పెట్టి బిల్స్ పెట్టిన తర్వాత మన సీఎం గారు దాన్ని శాంక్షన్ చేసి అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ కూడా CMRF పాటూరులో 13.5 లక్షలు ఇచ్చాము ఇప్పటి వరకు. కాబట్టి త్వరలో చేనేత కార్మికులకు నేతన్న సేవలో కూడా పథకం కింద ఏటా 25,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నారని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇది మొన్న క్యాబినెట్ మీటింగ్ లోనే అయినట్టుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ఇదంతా కూడా అందుబోతుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. అలాగే మీ పాటూరు పంచాయతీకి వస్తే ఇప్పటి వరకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి అని మనం ఎలా చెప్పుకున్నామో ఈరోజు మనం పాటూరులో 3,83,54,000 అభివృద్ధి పనులు చేసుకున్నాం. అంటే మీకు ఇరిగేషన్ శాఖలో 97,70,000తో పనులు చేయడం జరిగింది. 50 లక్షలతో పంట కాలువ పూడికి తీత, మరమ్మతులు, గ్రావెల్ రోడ్డు, 9.8 లక్షలతో పల్లపు కాలువపై స్లాబ్ కల్వర్టు, ఇరిగేషన్ శాఖలో 25 లక్షలతో ఉత్తర పల్లిపాలెం ప్రొటెక్షన్ వాల్ పైప్ కల్వర్టు, 13,90,000తో ఇరిగేషన్ డ్రైన్స్ ద్వారా ఒడుపు కాలువ, చిత్తు కాలువ, ఊటు కాలువ మరమ్మతులు. ఏమైనా ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు. నేను చెప్పిన పనులన్నీ జరిగినాయా? జరుగుతున్నాయా? జరిగినాయా? ఎవరు మాట్లాడలేదు? జరిగినాయా లేదా?
జరిగినాయా? 90 లక్షలతో బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా తొందరలో మనం శంకుస్థాపన చేసి పని కూడా స్టార్ట్ చేయబోతున్నామని మీకు అందరికి నేను తెలియజేసుకుంటాను. అలాగే పంచాయతీరాజ్ శాఖలో 35,50,000 పనులు చేయడం జరిగింది. దీంట్లో 5 అంతర్గత సిసి రోడ్లు, 10 లక్షలతో 2 25 kV ట్రాన్స్ఫార్మర్లు, 3 లక్షలతో 5 అంతర్గత సిసి రోడ్లు మాత్రమే 35 లక్షలకి చేశాం. అయినాయా లేదా 5 రోడ్లు? 50,50,000తో జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీటి కొళాయిలు ఇవ్వడం జరిగింది. 1,50,000తో 15 ఫైనాన్స్ నిధులతో పైప్ లైన్స్, ఎక్స్టెన్షన్లు, ఉత్తరపల్లిపాలెంలో పంపు సెట్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయంతో కేంద్రం హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ తరఫున 76 లక్షలతో పాటూరు, గుమ్మళ్ళ దిబ్బ క్లస్టర్లు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే సిఎంఆర్ఎఫ్ ఇందాకే చెప్పుకున్నాం మనం, 20 పేద కుటుంబాలకి 17,34,000 ఇవ్వడం జరిగింది. 2 ఏళ్లలో జరిగిన మొత్తం అభివృద్ధి పాటూరు గ్రామానికి 3,83,54,000 ఇప్పటి వరకు ఖర్చు పెట్టాం. ఆల్రెడీ ఇంకొక 95 లక్షల వరకు బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేస్తున్నాం, అది కూడా జరగబోతుంది. అలాగే ఇంకా ఇప్పుడు కొంతమంది స్థానిక మహిళలు కామాక్షమ్మ కాలనీలో కాలువలు కావాలని అడగడం జరిగింది. అలాగే ఒక గ్రావెల్ రోడ్లు పొలాల్లోకి అడిగారు, అవి కూడా మనకి శాంక్షన్ అయ్యున్నాయి, అవి ప్రాసెస్లో ఉంది, అవి కూడా తప్పకుండా చేస్తాం. అట్లాగే ఒక కాలువకి రివిట్మెంట్ కూడా అడగడం జరిగింది, అది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని దాని గురించి పరిశీలించమని చెప్పి కోరుతున్నాను. సో ఈ 2 సంవత్సరాల్లో మనం గడప గడపకి తిరిగి మన ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పుకోగలము అన్నదానికి ఇది ఒక నిదర్శనం. ఎంతమందికి అయితే 4,000 పెన్షన్ వచ్చిందో, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం, సిలిండర్లు ఇచ్చాం, అలాగే శ్రీశక్తి బస్ ఇచ్చాం, అలాగే అన్నదాత సుఖీభావ ఇచ్చాం, అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాం. వీటన్నిటికన్నా మెగా డిఎస్సి ఓపెన్ చేసి స్టేట్ లోనే 16,000 మందికి ఉద్యోగాలు, 16,000 × 4 వేసుకుంటే మీరు ఎంతమంది కుటుంబాలు బాగుపడారో అది కూడా చూసుకోవాలి. కన్నిటికన్నా రైతులకి అతి ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు చెప్పారు. మీకు అందరికీ కూడా ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్రతో మీకు అందరికీ కూడా అందియడం జరిగింది. రీసర్వేలు జరుగుతున్నాయి. ఎవరికి ఎక్కడ పొలాలు ప్రాబ్లం ఉన్నా కూడా తప్పకుండా ఎంఆర్ఓ గారిని కానీ కలవాలని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటాను. ఆఫీసర్లు కూడా ప్రతి గ్రామంలో ఇక్కడ ఒకరోజు ఇక్కడ వీళ్ళకి పొలం గురించి ఏమైనా సమస్యలు ఉంటే అవగాహన కార్యక్రమాలు పెట్టాలని చెప్పి, వాళ్ళ సమస్యలు రీసర్వేలు అటువంటివి ఏమైనా ఉంటే అవి తీర్చాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను. అదేవిధంగా మన ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా అంగన్వాడీలకి చూస్తే ఈరోజు ఇంతకు ముందు వాళ్ళ పిల్లలకి తల్లికి వందనం పడేది కాదు, వాళ్ళ ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నారని ఈరోజు అంగన్వాడీ పిల్లలకి అందరికీ కూడా వాళ్ళకి తల్లికి వందనం పడే విధంగా, అలాగే ఇంజెక్షన్ స్టవ్లు పిల్లలకి పరిశుభ్రంగా, తల్లులకి పిల్లలకి పరిశుభ్రంగా భోజనం ఇవ్వడానికి ప్రభుత్వం తరఫున ఇప్పుడే మనం చూసాం, అక్కడ ఇంజెక్షన్ స్టవ్లు పాత్రలు కూడా అందించడం జరిగింది అంగన్వాడీలకి. ఈ రకంగా చూస్తే ఏ ఒక్క దీంట్లో కూడా ఇబ్బంది లేకుండా అన్ని, ఇంకా పొదుపు మహిళలు చూస్తే మీరు అది కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క మహిళ ఒక ఎంటర్ప్రెన్యూర్గా ముందుకు రావాలి అని చెప్పి ఇప్పుడే చెప్పారు. అన్న పాటూరులో ఏం వీళ్ళు బస్సులో పోవట్లేదంటే అమ్మ మా వాళ్ళందరూ ఆడవాళ్లే సంపాదిస్తున్నారు అని చెప్పి. సో ఈ మాదిర మహిళలు ముందుకొచ్చి రాబోయే రోజుల్లో మనమంతా 33% రిజర్వేషన్ రాబోతుంది. స్థానిక సంస్థలు అయితేనేమి, తర్వాత ఎలక్షన్స్ అయితేనేమి 33% మహిళలు రాబోతున్నారు. కాబట్టి మహిళలంతా చైతన్యవంతంగా ఉండాలి. మన ప్రభుత్వంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ధైర్యంగా ఈరోజు చెప్పుకోవచ్చు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకున్నామని చెప్పి. కాబట్టి నేను మన కూటమి నేతలకు అందరికీ ఒకటే చెప్తున్నాను, ఇది మనం గర్వించదగిన ప్రోగ్రాం. 45 రోజులు ఇక్కడ ఉన్న నాయకులందరూ, ఇప్పుడే వీళ్ళందరిని అడిగాను, నేను వస్తే మీరందరూ ఎందుకు వచ్చారు మీ ఊర్లలో తిరగకుండా అని. ఇది మొదట కదమ్మా ప్రారంభిస్తున్నారు కాబట్టి మేము అందరూ వచ్చామని చెప్పారు.
రేపటి నుంచి ప్రతి బిఎల్ఏలు, ప్రతి మండలాధ్యక్షులు, ప్రతి కన్వీనియర్లు, కో కన్వీనియర్లు, అందరూ క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రతి ఒక్కరు కూడా, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా ఫస్ట్ మై టీడీపీ యాప్ని మీరు అప్లోడ్ చేసుకోండి. ప్రతి ఇంటికి పోయి రోజుకి 30 ఇళ్ళు, పొద్దున 1 గంట కానీ సాయంత్రం 1 గంట కానీ కూటమి నేతలు అందరూ కూడా ఏమేమైతే ఇచ్చిందో సంక్షేమాలు, అభివృద్ధి, మనం ఆ గ్రామంలో ఏం చేశామో మీరు వాళ్ళకి తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. మాకు ఇవి కావాలి అని చెప్పి వస్తే ఆ పేపర్లు కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యే ఆఫీస్లో మీరు ఇవ్వాలని చెప్పి కూడా నాయకులకి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. అవి ఆ పేపర్లు అక్కడ వాళ్ళు ఎవరైనా మీకు వచ్చి మాకు ఈ కాలువ కావాలో, ఈ రోడ్డు కావాలో అని అడిగితే అవి నేరుగా తీసుకొచ్చి నా ఆఫీస్లో ఇవ్వాలి. అవి మనం పెద్దలతో మాట్లాడి, డిపార్ట్మెంట్స్తో మాట్లాడి ఏదో ఒక రకంగా ఈ రోజు కాకపోతే 2 నెలలకైనా కూడా అవి శాంక్షన్ చేసే విధంగా మనం ప్రయత్నిస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క నాయకుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి చేశాము, మేము ఇది చేశాము అని చెప్పి మీరు ధైర్యంగా పోయి చెప్పుకునే విధంగా ఈరోజు మనం ఉన్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడా కూడా అవినీతి అనే మాట లేదు. ఆ రోజు మీకు మాట ఇచ్చాను, ఈ రోజుకి ఇప్పటి వరకు కూడా అలాగే మనం కోవూరు కాన్స్టిట్యున్సీని ముందుకు నడిపిస్తున్నాం. ఒకటే చెప్పాను నేను, ఎక్కడ కూడా ఏ ప్రజలు కూడా, ఎవరు కూడా, ఏ అధికారులకు కానీ ఎవరికి కానీ ₹1 మీరు ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే అందరూ అంత నీతి నిజాయితీగా పని చేయాలి అని చెప్పి నేను చెప్పాను. ఏ పనైనా మీరు వెళ్తే స్వచ్ఛందంగా చేసే విధంగా అందరూ పని చేస్తున్నారు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నాయకులు కూడా అదే విధంగా ఉన్నారు. కింద లెవెల్ నుంచి, గ్రామ లెవెల్ నుంచి పైన వరకు అలాగే ఉండాలని చెప్పాను, అలాగే చేస్తున్నారు. అలా కాకుండా మీకు ఎక్కడన్నా తేడాలుగానే ఉంటే మీరు నేరుగా, సామాన్య ప్రజలు నాకు ఓటేసి గెలిపించారు, మీ వల్లే నేను గెలిచాను, మనమందరము కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చాం. మీ పనులుగాన ఎక్కడన్నా జరగకపోతే, అర్హత ఉండి కూడా మీ పని జరగకపోతే నేరుగా మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి రావచ్చు అని చెప్పి మీకు అందరికీ నేను స్థానిక ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి హ్యామ్లెట్ కానీ, దగ్గరున్న ప్రతి నాయకుడు కానీ మీకు పని చేయకపోతే నేరుగా నా దగ్గరికి రావచ్చు అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పేదల కోసం ఉన్న ప్రభుత్వం. అలాగే పేదల కోసమే సేవ చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలుసు. నేను కానీ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ. కాబట్టి ఎక్కడ ఏదున్నా కూడా అధికారులందరూ ప్రజలకి పనిచేయాలని చెప్పి నేను ఈరోజు మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే అలా పని జరగనప్పుడు మీరందరూ నా దగ్గరకు వచ్చి నాకు చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఆఫీస్ తెలుసు. ఒకవేళ 1 రోజు ఉండండి, 2 రోజులు ఉండండి, మీ నాయకుడికి చెప్పండి. ఆ నాయకుడు మిమ్మల్ని తీసుకురాలేదనుకో, ఆయన ఏదైనా పని ఒత్తిళ్లలో ఉండి నేరుగా నా దగ్గరికి రాండి, నేను ఉన్నప్పుడు మీ పనులు మీకు నేను చేసి పెడతానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో, హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.